అంతా కూడా వార్తలన్నీ కూడా మీరు అందరూ వింటున్నారు. ముఖ్యంగా ఏంటంటే తిరుపతి పవిత్రమైన దేవాలయం. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియాలోనే అతి గొప్ప దేవాలయం. ఆ దేవాలయాన్ని అంటే మన యొక్క ఆంధ్రులు ఎంతో నిష్టగా పవిత్రంగా భావిస్తారు. ఎక్కడ ఏది జరిగినా కానీ అక్కడ ఏం జరగదు అనేది ఒక నమ్మకం, ఎవరు చేయరని. ఇలాంటి పవిత్రమైన దేవాలయంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేసి ఆ నెయ్యే లేదు అక్కడ. నెయ్యి లేకుండా అసలు ఇక్కడెక్కడో ఆంధ్రాలో ఏమీ నెయ్యి సప్లై చేసే పాల ఫ్యాక్టరీ లేనట్టుగా, ఎక్కడో ఊరు పేరు లేని గుజరాత్ దగ్గర అక్కడ ఒక కంపెనీ పెట్టి వాళ్ళ దగ్గర నెయ్యి తీసుకోవడం జరిగింది. వాళ్ళు అసలు పాలే సేకరిస్తారంట, అది ఒరిజినల్గా అక్కడ నెయ్యి తయారవదు. అంటే ఒక చిన్న కాంట్రాక్ట్ ఇవ్వాలంటే అతని సామర్థ్యం ఏంటి, అతని ఫైనాన్స్ మ్యాటర్ ఏంటి, అతని డిపాజిట్ ఎంత ఉందని అందరం ఆలోచిస్తాం. ఏమీ ఆలోచించకుండా మీకు సంబంధించినటువంటి ముడుపుల కోసం ఆ పవిత్రమైన దేవాలయాన్ని మీరు దుర్మార్గంగా ఏం కలిపారనేది అంతకుముందు తెలియక జంతువులు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు జనరల్గా అందరూ అనుకుంటారు కనుక అవి కొంతమంది అన్నారు. ఇప్పుడు అర్థమైంది. మీరు పామాయిలు, రిఫండ్ ఆయిల్, ఎసిడిక్ యాసిడ్, ఈ కెమికల్స్ అన్ని వాడి ప్రజల ఆరోగ్యాన్ని అన్యాయంగా దుర్మార్గమైన పనులు చేశారు. సాధారణ తప్పు జరిగినప్పుడు ఎవడైనా తలంచుకుంటాడు. సాధారణంగా స్టేషన్లో ఒక 5 గ్రాముల బంగారం దొంగను పట్టుకుంటే ఆడు కెమెరా ముందు ఇలా తలంచుకుంటాడు. మీరు తలెత్తుకుంటున్నారు. అంటే సాధారణంగా ఒక దొంగతనం చేస్తే, 2 దొంగతనాలు చేస్తే, 2 తప్పులు చేస్తే ఎవడైనా తలంచుకుంటాడు. జీవితమే కల్తీ వ్యవహారం అయిపోయినప్పుడు తలంచుకోవాల్సిన ఉండదు, మామూలు అయిపోయింది మీకు. ఇది చాలా చిన్న విషయం అయిపోయింది. అందుకే మీరు ఎప్పుడు కూడా బాధపడతారు. ఎక్కడ కూడా ఇలా అన్యాయం చేసాం, తప్పు చేసాం, ఇలాంటి పనులు చేసే వల్ల పార్టీకి బ్యాడ్ వస్తుంది అని చెప్పి అనకుండా సమర్థించుకుంటున్నారు. సమర్థించుకొని ఏదో ఒకటి అలరే అంబటి రాంబాబు గారు మాట్లాడితే కాపు కులానికి అంటగడతాం. కాపు కులం అయితే అని అనేస్తే ఊరుకుంటారా? ముఖ్యమంత్రి లెవెల్లో మన ఇష్టానుసారం మాట్లాడొచ్చా? మీ తండ్రి వయసు ఉంది, ముఖ్యమంత్రి గారు విమర్శించండి. తప్పేమని చేస్తే ఎవరినైనా విమర్శించండి, ప్రధానమంత్రి తప్పులేదు. పాయింట్ టు పాయింట్ మన పర్సనల్ స్టోరీలు, అమ్మల్ని అలా చనిపోయిన వాళ్ళ అమ్మని గురించి మాట్లాడతాం, తన తప్పది. ఇంతకంటే దుర్మార్గం ఉందా? అదే మీ అమ్మనంటే మనం ఎంత బాధపడతాం? ఇవన్నీ అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు. ఏమైంది ఇప్పుడు? అక్కడ ఉన్న జనం కడుపు మండిపోయింది, తగిన శాస్తి చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి వైసీపీ వాళ్ళు. చాలా పెట్టరేగిపోతున్నారు, కులాలను రెచ్చగొడదామని చూస్తున్నారు. ఇవాళ ఎవరు తెలివి తక్కువ లేరండి, రెచ్చగొడితే రెచ్చిపోవడానికి, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడటానికి లేదు. చాలా మట్టుకు ఎక్కువ మంది అన్ని రకాలుగా తెలుసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్తున్నారు. కనుక పద్ధతి మార్చుకోండి. మీ 5-6 మీదకి ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి? వైసీపీ పార్టీలో పేరు నాని గారు, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, రోజా, మళ్ళా ఉద్యోగి రమేష్, మీ 7-6లోనే ఈ దుర్మార్గమైన మాటలు ఉన్నమట్టేగా. అసలు వైసీపీ పార్టీలు ఇంకెవరి గురించి ఎప్పుడైనా ఎవరో నేను మాట్లాడుతూ నేను వినలా. ఇది దుర్మార్గమైన కవరింగ్ చేస్తున్నారు. మీరు అలవాటు పడిపోయారు. అవి నువ్వు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా తప్పు చేస్తే అనుభవించాల్సిందే, దాంట్లో డౌటే లేదు. అనుభవిస్తున్నారు మీరు. అతల పాతాలని తొక్కేశారు మిమ్మల్ని జనం. అది కూడా మీకు పరివర్తన లేదు. అరే ఏదైనా తగ్గితే 20 సీట్లు 30 సీట్లు తగ్గాలి. సాయంత్రం అట్టడుక్కొచ్చి పడిపోయి అతల పాతాలను వచ్చేసి ఇవాళ మీరు ఏదో కవర్ చేద్దామని కూటమి ప్రభుత్వం ఎంతో కలిసిమెలిసి, ప్రజలకు ఏం అవసరం, ప్రజలు పడుతున్న ఇబ్బంది ఏంటి, మన ఎలక్షన్లో ఏం మాట ఇచ్చాం, సూపర్ 6 అని చెప్పి అన్నీ కూడా మరి వాళ్ళు అన్నీ కూడా చేసుకుంటూ వస్తే ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనం ప్రజా జీవితంలో ఉంటున్నాం, ప్రజలు మనం చూస్తున్నారు. ప్రజలు తెలుగుగాలో అయిపోయారు. ఇదివరకు అమాయక రోజులు కాదని కూడా మీకు గుర్తించట్లా, ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఉద్యోగి రమేష్ గారు అయితే వెళ్ళిపోయి అక్కడ
ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ మీదగా వెళ్ళిపోయి రాడ్లు వేసుకెళ్ళిపోయి కొట్టేశావు. ఇవాళ ఏదో చేశారంటే చేస్తారు, నువ్వు చేసిన పనులు నువ్వే నేర్పావు. అన్యాయంగా అక్క గురించి మాట్లాడితే ఒక బీసీ కుర్రాడిని 10th క్లాస్ చదువుకున్న కుర్రాడిని కాల్ చేసి చంపేశారు. మీరు ఎన్ని అన్యాయాలు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు. ముఖ్యమంత్రులు లోన పెట్టారు ఆయన్ని అకారణంగా. ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ బిడ్డలని, చిన్న బిడ్డలను పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాను. ఇంకా మీరు పచ్చిగా మాట్లాడతారు, ఇవాళ అన్యాయంగా జరిగింది, మేము చేసేస్తాం. మీరేం చేయరు. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు, ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. ఇంకా రాను రాను వచ్చే ఎలక్షన్లు మీకు అర్థం అవుద్ది. అసలు మిమ్మల్ని ఎవరు ఇష్టపడతలా. మీ ఊరికే మీ సర్వేలు ఉన్నాయి కదా, తెలుస్తుంది. అడగండి. మీకు రాజకీయ జీవితం సుమారుగా ఇంచుమించు మీ అందరికీ 55-60 ఏళ్ళు ఉన్నాయి, మీకు 80 ఏళ్ళు వచ్చినా రాజకీయ జీవితం లేదే. ఎందుకంటే అంత నాశనం చేసుకున్నారు. కాంగ్రెస్లో ఉన్నాక బాగానే ఉన్నారు, అంతకుముందు వేరే పార్టీలోనే బాగానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకునే ఏంటో మరి మీకు అర్థం కావట్లా. పేటరేగిపోతున్నారు. ఇవాళ వంశీ పరిస్థితి ఎలా ఉందో చూశారు, కొడాలి నాని పరిస్థితి ఎలా దిగజారిపోయిన పరిస్థితి చూశారు. రోజు రోజుకి మీ పరిస్థితులు కూడా ఎలా ఉంటాయని మరి ఈ విషయాన్ని గమనించుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గమనించుకోవాలి. మనం నోరు దగ్గరెట్టుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, గౌరవంగా మాట్లాడాలి. పేరు నానిగా కవర్ చేస్తూ ఉంటాడు పద్దాగా. ఈయన మామూలుగా ఎవరు లేనట్టుగా, మొత్తం స్టేట్లో ఈయన తప్ప ఎవరికి మాట్లాడుతాం రానట్టుగా అన్యాయంగా ఏదేదో మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు అనగానే వచ్చేస్తాడు రెడీగా. ఇది కూడా మంచి పద్ధతి కాదు. మీరు కూడా మార్చుకోండి. మీరు మీకు దగ్గర 100 ప్రజలు మీకు 20 దగ్గర 4 సార్లు అవకాశం ఇచ్చినట్టున్నారు. మీరేం చేశారనేది అందరికీ మీకు తెలుసు. కనుక ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీరు అర్జెంటుగా ఈ 8 మందిని మీ పార్టీలను తప్పిస్తే మీ పార్టీ ముందుకి పైకి వెళ్తుంది, లేదంటే రోజు రోజుకి అణగారిపోద్ది. ఈ విషయాన్ని గుర్తించుకుని మా యొక్క కూటమి ప్రభుత్వం ఒక అన్నదమ్ముల్లాగా వెళ్తున్నాం. నాయకులు కావచ్చు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు మాకేదో చిచ్చు పెడదామని, మాలో కులాలను రెచ్చగొడదామని, ఇవన్నీ బీసీ నాయకులు వెనకబడిన వర్గాలు మా మీద దాడులు చేస్తాను. తప్పు చేస్తే పై ఏ వర్గాన్ని ఎవరు వదలరు. తప్పు చేసినప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా నోరు దగ్గర మాట్లాడాలి, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకు మాట్లాడాలి, అన్ని కులాలని అన్ని మతాలను కూడా బాధపడకుండా మాట్లాడతాం అనేది నాయకులు నేర్చుకోవాలని చెప్పి మరొకసారి మరి వైసీపీ పార్టీ వాళ్ళు నోరు దగ్గరెట్టుకొని మాట్లాడి కల్తీ నెయ్యిని ఒప్పుకొని తప్పు అయిపోయిందని క్షమించమని తలంచుకొని ఖైదీలు పెట్టుకున్నట్టుగా మీకు పలకలు పట్టుకుంటే మిమ్మల్ని ప్రజలు క్షమించి మరి ఇంకోసారి అవకాశం ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.